నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు హలో డాక్టర్లో మెడికవర్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ కమల్ కిరణ్ సార్ ఉన్నారు. ఎండి డిఎన్బి నెఫ్రో, డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ సర్వీసెస్. సో డాక్టర్తో మాట్లాడదాం. మనం చూస్తే చాలా మంది కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాము, ఒక కిడ్నీ ఫెయిల్ అయింది, ఇలా చాలా సమస్యలు చెప్తూ ఉంటారు. సో ఎక్కువగా కూడా ఈ సమస్య చూస్తూ ఉన్నాము కరెంట్ డేస్లో. ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు కిడ్నీ సమస్యలు రావడానికి కారణాలు ఏంటి, సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తాయా, ఎలా డయాగ్నోస్ చేయాలి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. నమస్తే అమ్మా. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ డాక్టర్, బికాజ్ చాలా మందికి అవేర్నెస్ కలిగించాలి. సో మీరు ఇలా రావటం నిజంగా థ్యాంక్స్ సార్. సో సార్, ఫస్ట్లీ కిడ్నీ గురించి మాట్లాడుకుంటే అసలు మన ఫంక్షనింగ్ అంతా కూడా కిడ్నీ మీదే బేస్ అయి ఉంటుంది. కిడ్నీస్ అసలు మెయిన్, అంటే పిల్లర్స్గా చూస్తే మనం వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ అన్నట్టు చెప్తూ ఉంటారు. అసలు కిడ్నీకి సంబంధించి లైక్ అసలు ఏంటి సార్ డెఫినిషన్ అండ్ ఆల్ ద డీటెయిల్స్ సార్? థ్యాంక్ యూ వెరీ మచ్. మన దేహంలో ముఖ్యంగా 5 అవయవాలు: బ్రెయిన్, హార్ట్, లివర్, లంగ్స్ అండ్ కిడ్నీస్. ప్రతిదానికి ఇంపార్టెన్స్ ఉంటాయి. స్కిన్ కూడా ఇస్ వన్ మోర్ ఆర్గన్. ఏ ఆర్గన్ ఫెయిల్ అయినా కూడా మనిషికి ప్రాణం అపాయమే, అండ్ లైఫ్ లాంగ్ బతకడం అంటే ఆ లైఫ్ షార్ట్ అయిపోతుంది. సో కిడ్నీస్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్స్. బట్ పని ఏంటి? ఒకటి, ఆఫ్ కోర్స్ అందరికీ తెలిసిందే, బాడీలో ఉన్న ప్రతి వేస్ట్ ప్రోడక్ట్ని ఫిల్టర్ చేసి బయటికి పంపించడం, యూరిన్గా బయటికి వెళ్తుంది అనమాట. సో యూరిన్ టెస్ట్ చేస్తే మన బాడీలో ఉన్న టాక్సిక్ వేస్ట్ అన్ని యూరిన్లో బయటకు పోతూ ఉంటాయి. సెకండ్ ఈస్ బీపీ కంట్రోల్. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ హార్ట్తో కాదు, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ కిడ్నీస్ చేస్తాయి. ఇది చాలామందికి తెలియదు. ఇది నెంబర్ 3 ఈస్ మన బాడీలో కొన్ని హార్మోన్స్ అవసరం, వైటమిన్ డి, అండ్ మన బ్లడ్ ఉత్పత్తి అవ్వడానికి ఎరిథ్రోపాయిటిన్, ఇవన్నీ కిడ్నీస్లోనే ఉత్పత్తి అవుతూ ఉంటాయి మనకి. సో ఓవరాల్ కిడ్నీ ఇంట్లో ఒక పెళ్ళాం లాంటిది అనమాట. అన్నింటినీ క్లీన్ చేస్తూ సర్దు పెడుతూ అన్ని నీట్గా కంట్రోల్ చేసుకుంటూ తీసుకెళ్తూ ఉంటుంది. అండ్ కిడ్నీకి కోపం వస్తే బీపీ పెరుగుతుంది. సో పెళ్ళాంకి కోపం వచ్చినా బీపీ పెరుగుతుంది, ఇంట్లో డిస్టర్బెన్స్ అయిపోతుంది. సో కిడ్నీ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్. డైరెక్ట్ రిలేషన్ బీపీకి అండ్ కిడ్నీ. yes absolutely. yes sir. సో సారీ ఫర్ ది ఇంటరప్ట్ సార్, కాలర్ ఉన్నారు, మాట్లాడతాం. Sure. యా. సో హలో, నమస్తే అండి, మీ పేరు అండ్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నా పేరు హరిప్రసాద్ అండి. ఓకే, చెప్పండి సార్. నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. నమస్తే. నమస్తే సార్. నాకు ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉన్నది, డయాలసిస్ అవుతుంది. అయితే కొంచెం ఈ మధ్యన కొంచెం మెడిసిన్స్ వాడుతుంటే కొంచెం అది ప్రాబ్లం అవుతుంది. అంటే డైజెషన్ కాకపోవడము, అంటే ఫుడ్ తింటే ఏదన్నా వట్టిగానే ఇట్లా బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది, డైజెషన్ ప్రాబ్లం అవుతుంది. మామూలు లైట్ ఫుడ్ తిన్నా కూడా, హెవీ ఫుడ్ తినట్లేదు, నాన్ వెజ్ తినట్లేదు. అయితే ఇక అది ఏంది, మన మెడిసిన్స్ ఇచ్చారు, మెడిసిన్స్ వాడుతుంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. అయితే డయాలసిస్ మాత్రం రెగ్యులర్గా వెళ్తున్నా సార్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. మీ ప్రశ్నలోనే ఆల్మోస్ట్ ఒక 3-4 ప్రశ్నలు ఉన్నాయి, మనం జవాబులు చెప్పచ్చు ఒక్కొక్కడానికి. మీకు 2 కిడ్నీస్ పర్మనెంట్గా కంప్లీట్గా ఫెయిల్ అయినాయి. దీని అర్థం ఏంటంటే మందులతో కిడ్నీస్ ఏం బాగుపడవు. మీరు తీసుకుంటున్న మందులు మెయిన్గాను బీపీ కంట్రోల్ కోసము, కాల్షియము, ఫాస్ఫరస్, యూరిక్ యాసిడ్ అండ్ కొంచెం యూరిన్ రావడానికి కోసం మందులు ఉంటాయి తప్పిస్తే కిడ్నీని అవి బాగు చేసే మందులు కాదు అవి. మీ మెయిన్ ట్రీట్మెంట్, మీ మెయిన్ మెడిసినే డయాలసిస్. అండ్ డయాలసిస్ అన్నది కంటిన్యూస్గా రెగ్యులర్గా చేసుకుంటుండాలి, మీరు చేసుకుంటున్నారు మీరు. కానీ ప్రాబ్లం ఏంటంటే డయాలసిస్ చాలా గొప్పది, గొప్ప మెషిన్ అది. ఆ మెషిన్ వల్ల లక్షల కొద్ది మంది బతుకున్నారు ప్రపంచంలోని. ఆ మెషిన్ లేకపోతే పోయిండారు వాళ్ళు. సో కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ మెషిన్ ఆ ఒరిజినల్ కిడ్నీస్ని కంప్లీట్గా ఇట్ కెనాట్ రీప్లేస్ చేయలేదు. మన కిడ్నీలు 24 గంటలు పనిచేస్తూనే ఉంటాయి. మనం పడుకున్నా, మనం కోమాలో ఉన్నా పనిచేస్తూనే ఉంటాయి మన కిడ్నీలు. అందుకు మన క్రియాటిన్ నార్మల్గా 1.0 ఉంటుంది. కానీ డయాలసిస్ కూడా 24 hours చేస్తూనే ఉండాలి లైఫ్ లాంగ్. కానీ చేయట్లేదు, మనం చేయలేము, ఎందుకంటే పెద్ద మెషిన్ అది, పోర్టబుల్ కాదు కాబట్టి. సో వారానికి 2 సార్లు 3 సార్లు 4 గంటలు చేసుకుంటాం. సో ఒరిజినల్ కిడ్నీస్ 100% పనిచేస్తే బెస్ట్ డయాలసిస్ ఒక 10% కూడా పనిచేయదు. అండ్ డయాలసిస్ చేసుకుంటున్న వాళ్ళు మీరే చూసుంటారు హరిప్రసాద్ గారు, మీ క్రియాటిన్ ఎప్పుడు 1.0 కనిపించదు, ఎప్పుడు 7, 8, 9, 10, 11లో ఉంటుంది ఎప్పుడూను. సో అంటే ఎప్పుడు చూసినా పాయిజన్స్లో ఉంటారనమాట మీరు. సో అందుకే ఎంత క్వాలిటీ, ఎంత మంచి డయాలసిస్ చేసుకుంటే అంత మంచిది, నెంబర్ 1. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటేను ఈ 90% పాయిజన్స్ లోపల మిగిలిపోతుంటే 10% క్లీన్ చేస్తున్నాం మనం. అవి మెల్లిగా హార్ట్, లంగ్స్, లేకపోతే బ్రెయిన్, ఇవన్నీ మెల్లిగా డ్యామేజ్ అవుతూ వస్తూ ఉంటాయి. సో అందుకే మనం చెప్తుంటాం డయాలసిస్ చేయించుకోవాలి కంపల్సరీ. డయాలసిస్కి వేరే ఆప్షన్ లేదు. ద ఓన్లీ అదర్ ఆప్షన్ ఈస్ గోయింగ్ ఫర్ అ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్.
ఓకే, మరి ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్తే అంటే అసలు ఎటువంటి ఆప్షన్స్ ఉంటాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఎవరో రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళకి 2 కిడ్నీస్ ఫెయిల్ అయినాయి, ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలి. సో అందులో ఏమైనా టైప్స్ ఉంటాయా డాక్టర్? ఫెయిల్ అయితే ఇంకా అదొకటి ఆప్షన్ అంటారా? ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 కిడ్నీలు ఫెయిల్ అవుతేనే కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం. ఓ కిడ్నీ తీసి బయటపడేసిన ఏమీ కాదు మనకి. అదొక వన్ ఆఫ్ ద క్వశ్చన్స్ విచ్ యూ లాస్ట్ మీ ఎనీ హౌ. ఓకే. సో 2 కిడ్నీస్ ఫెయిల్ అవుతే కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం మనం. అండ్ 2 కిడ్నీస్ ఫెయిల్ అయిన తర్వాత మనిషికి ఎదర్ రీప్లేస్మెంట్, డయాలిసిస్ ద్వారా రీప్లేస్మెంట్. డయాలిసిస్ ఏం చేస్తుంది? మన బ్లడ్లో ఉన్న పాయిజన్స్ని మన కిడ్నీస్ చేసే పని డయాలిసిస్ చేస్తుంది, అంతా క్లీన్ చేసి బయటకు పంపిస్తుంది. పాయిజన్స్ తీస్తుంది, ఎక్స్ట్రా వాటర్ కూడా తీస్తుంది. దీన్నే మనం యూరిన్ అంటాం. సో డయాలిసిస్ యూరిన్ బయటకు తీస్తుంది మన బాడీలోంచి, బ్లడ్లోంచి క్లియర్ చేసి. మరి దీనికంటే బెటర్ ఏంటి? ట్రాన్స్ప్లాంటేషన్. ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఒక కిడ్నీ పెట్టించుకుంటారు వాళ్ళు. ఒక సింగిల్ కిడ్నీ పెట్టించుకుంటే 2 కిడ్నీలు చేసే పని ఆ సింగిల్ కిడ్నీ చేస్తుంది. సో వాళ్ళు అది 24 hours చేస్తూనే ఉంటుంది. సో నార్మల్ కిడ్నీ ఫంక్షన్కి వచ్చేస్తారు, క్రియాటిన్ 1.0కి వస్తుంది. సో మీ ప్రశ్న మనకి కిడ్నీ ఎక్కడి నుంచి దొరుకుతుంది అని అడిగారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ట్రాన్స్ప్లాంట్ కోసం చేయించుకోవడానికి కోసం మోస్ట్ ఇంపార్టెంట్లీ 2, ఒకటి మెడికల్, ఇంకొకటి లీగల్, 2 అంటాం మనం. మెడికల్గా పేషెంట్ బాగున్నారా లేదా, ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చా లేదా, ఆయన శరీరం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి సహకరిస్తుందా లేదా, హార్ట్ బాగుందా, మిగతా అన్నీ బాగున్నాయా అవయవాలన్నీను, అంటే ఆపరేషన్ 4 to 5 hours 6 hours ఆపరేషన్ తట్టుకోగలడా, దాని తర్వాత ఇచ్చే మెడిసిన్స్ తట్టుకోగలడా, ఇవన్నీ చెక్ చేసుకుంటాం మనం. సో దానికి కొంచెం ఏజ్ ఇవన్నీ లిమిట్స్ ఉన్నాయి, కానీ నప్పుడే లిమిట్స్ అన్ని పెరుగుతున్నాయి. రెండోది ఏమని, ఇచ్చే మనిషి బాగున్నాడా లేదా, వీళ్ళిద్దరికి మ్యాచింగ్ ఉందా లేదా, దిస్ మెడికలీ. వచ్చేది నెక్స్ట్ లీగల్గా వీ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ ఉంది మన దేశంలో. 1994లోనే అది ఆ యాక్ట్ స్టార్ట్ చేసుకున్నారు. అండ్ ఆ యాక్ట్ ప్రకారంగా కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. రూల్స్ ప్రకారంగా పేషెంట్ యొక్క సొంత తల్లి, తండ్రి, అక్కచెల్లనదమ్ములు, భార్య కానీ భర్త, లేకపోతే పిల్లలు అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 18 ఉంటే ఇచ్చుకుంటే డైరెక్ట్గా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు విత్ లీగల్ డాక్యుమెంటేషన్. అది ఇంటి వాళ్ళు ఇస్తున్నారు. వీళ్ళని ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటాం. వీళ్ళు కాకపోతే నెక్స్ట్ పిన్నిలు, బాబాయిలు, అత్త, మా కొడుకు ఎవరైనా దగ్గర బంధుత్వంలో ఉంటే దాన్ని మనం నిరూపించుకొని వీళ్ళు మా బంధువులు అని, ఇంక్లూడింగ్ DNA, ఫింగర్ ప్రింటింగ్ ఇవన్నీ చెక్ చేసుకొని మనం దాన్ని బట్టి అండ్ ప్లస్ ఆల్ అదర్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ అన్నిటితో పాటు మనం లింక్ చేసుకొని గవర్నమెంట్ కమిటీకి వెళ్తాం. ఆథరైజేషన్ కమిటీ ఆఫ్ తెలంగాణ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి. అక్కడ మనం అప్లై చేస్తే వాళ్ళన్నీ చూసి అండ్ వాళ్ళు ఇఫ్ దే ఆర్ సాటిస్ఫైడ్ దట్ దీంట్లోనే ఏది కమర్షియల్ ట్రాన్సాక్షన్ ఏమీ లేదు, ఇచ్చే మనిషి ప్రేమ అభిమానంతో ఇచ్చుకుంటున్నారు వాళ్ళ బంధువులు కాబట్టి, వాళ్ళు ఇఫ్ దే ఆర్ కన్విన్స్ అండ్ సాటిస్ఫైడ్, అప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇస్తే మనం చేసుకోవచ్చు. ఇది సెకండ్ డిగ్రీ రిలేటివ్స్. నెక్స్ట్ కమ్స్ అ థర్డ్ వన్. థర్డ్ ఇస్ లేదు, అవుట్ సైడ్ అన్నది చెప్తాను. అవుట్ సైడ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అన్రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్ అంటాం దీన్ని. ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇది అన్రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ అలౌడ్ బై లా యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ నాట్ కమర్షియల్. సో తెలంగాణలో ఉన్న మనిషి బీహార్ నుంచి నేను కిడ్నీ కొనుక్కొని వస్తాను అని కమర్షియల్ ఈజ్ నాట్ అలౌడ్. దగ్గర బంధుత్వంలో లేకపోతే అట్లీస్ట్ సంబడి మనకి వెరీ క్లోజ్ ఫ్రెండ్, ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది, ఇద్దరు ఒకే ఫైనాన్షియల్ స్థాయిలో ఉన్నారు, వాళ్ళిద్దరిలోని మధ్యలో ఏమీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏమీ లేదు, ఇవన్నీ నిరూపించుకుంటే ఇఫ్ ద కమిటీ ఈస్ కన్విన్స్ దెన్ దే మే యాక్సెప్ట్ ఇట్. కానీ అన్రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్స్ ఆర్ రియలీ అంత ఎంకరేజ్మెంట్ ఉండదు, ఎందుకంటే దానిలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఎక్కడ ఒక తెలియని మనిషికి ఆయన చీట్ అయిపోయి ఆయన చేత కిడ్నీ డొనేషన్ చేయించేసుకుంటే ఒక జమాన్లో ఉండేది అంతాను. నో, అందరికీ ఎవ్రీబడి అందరికి తెలుసు ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, కిడ్నీ ఇవ్వచ్చా లేదా, గూగుల్ ఉంది, పక్కలు చెప్పేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, అందరూ చెప్పుకుంటూ ఉంటారు. సో ద అదర్ వన్ ఈస్ మన జీవన్ దాన్ ప్రోగ్రామ్, యాక్సిడెంట్ కేస్ అంటాం, యాక్సిడెంట్ కేస్ ప్రోగ్రామ్. సో ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి బై బ్యాడ్ లక్ వాళ్ళకి బ్రెయిన్ డెత్ అయ్యి ఇంకా హార్ట్ బీటింగ్ అవుతుంది, లంగ్స్ ఇంకా పనిచేస్తున్నాయంటే అప్పుడు వాళ్ళ దగ్గర బంధువులు పర్మిషన్ ఇస్తే జీవన్ దాన్ ప్రకారంగా దెన్ ద ఆర్గన్స్ కెన్ బి హార్వెస్టెడ్. హార్ట్, లంగ్స్, లివర్, కిడ్నీస్, ప్యాంక్రియాస్ ప్రస్తుతానికి, అండ్ కార్నియా, కళ్ళ కార్నియాస్ కూడా, ఇవన్నీ కెన్ బి హార్వెస్టెడ్. అంటే ఒక మనిషి ఆల్మోస్ట్ 8 మందికి ప్రాణం ఇవ్వచ్చు అనమాట. ఆయన బ్యాడ్ లక్ ఈజ్ డైయింగ్, బట్ మిగతా వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. అప్పుడు అది మన పేషెంట్స్ ఎవరెవరు జీవన్ దాన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి ఒక పాయింట్ స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది. ఎవరు డయాలసిస్ ఎన్ని రోజుల నుంచి చేయించుకుంటున్నారు, రెండో ట్రాన్స్ప్లాంటా లేకపోతే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని బట్టి స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆ స్కోరింగ్ సిస్టమ్ బట్టి వీళ్ళకి కిడ్నీస్ అలాట్ అవుతాయి, అప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. అది ద యావరేజ్ వెయిటింగ్ పీరియడ్ ఇప్పుడు మన తెలంగాణలోని ఫర్ ఎగ్జాంపుల్ ఓ పాజిటివ్ ఇస్ వెరీ కామన్ బ్లడ్ గ్రూప్, బి ఈజ్ వెరీ కామన్ బ్లడ్ గ్రూప్. సో వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వెయిటింగ్ లిస్ట్లో. ఇప్పుడు యావరేజ్ వెయిటింగ్ పీరియడ్ ఈజ్ అరౌండ్ 4 years అంటాం మనం ఫర్ ఓ ఆర్ బి. అంతవరకు డయాలసిస్ చేయించుకుంటూ కిడ్నీ అలాట్ అయ్యే వరకు వెయిట్ చేసుకోవాలి. సో వీటన్నీ చూస్తుంటే ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ ఆల్వేస్ అ హోమ్ కిడ్నీ. ఎస్ సార్, ఎస్ వీ హ్యావ్ అ కాలర్ సార్. వెంకటరమణ గారు సత్యసాయి జిల్లా నుంచి. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. వెంకటరమణ గారు సార్తో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. ఇప్పుడు కిడ్నీ 2 డ్యామేజ్ అయినాయి మేడం.
చెప్పండి సార్కి చెప్పండి, వింటున్నారు. అదే అదే ఈ రెండు ఇబ్బందిగా ఉంది మా నాయనకి. చెప్పండి. అదే సార్, దానికి ఇప్పుడు మనం టీవీలో చూస్తే అది ఎక్కడ రావాలా ఎట్లా ఏమనేది అడుగుదామని సార్ చేస్తారు. ఓకే, ఫస్ట్ మీరు మీ నాన్నగారిది 2 కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయి అంటున్నారు మీరు. అది ఎంత డ్యామేజ్ అయింది అనేది మీ క్రియాటిన్ ఒక బ్లడ్ టెస్ట్ చెప్తుంది మీకు. అది దాన్ని బట్టి బెస్ట్ పర్సన్ మీరు కలవాల్సింది నెఫ్రాలజిస్ట్ని, కిడ్నీ స్పెషలిస్ట్ అలాంటి వాళ్ళతో సంప్రదిస్తే వాళ్ళు క్లియర్గా చెప్తారు మీకు ప్రాబ్లం ఏంటి, ఏ స్టేజ్లో ఉన్నాము, దానికి పరిష్కారాలు ఏంటి, డయాలసిస్ అవసరం పడుతుందా, ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చా, లేకపోతే మందులతోనే కొన్ని రోజులు లాక్కుంటూ వెళ్ళొచ్చా, ఇవన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. ఎస్, వీ హ్యావ్ వన్ మోర్ కాలర్ డాక్టర్. శాలిని గారు చంపాపేట నుంచి. నమస్తే అండి శాలిని గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారు నమస్తే అమ్మా. నమస్తే అండి. అది మా మదర్ కి యుఎస్ఈఆర్ చేపించామండి, జనరల్ హెల్త్ చెకప్ కింద. ఓకే, అయితే అది వచ్చేసి 206 ఉంది. ఓకేమ్మా. సో డాక్టర్ నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తే తను అన్నాడు ఒకసారి 24 hour యూరినరీ ప్రోటీన్ టెస్ట్ చేపించండి అన్నారు. ఓకేమ్మా. అది చేపిస్తే 133 mg/day వచ్చింది. తక్కువనే ఉంది. ఓకే, ఏంటండి తక్కువనే ఉంది, పర్లేదు, నార్మల్ ఉంది, చెప్పండి. యుఎస్ఈఆర్ ది అక్యురేటా లేకపోతే ఈ 24 hour యూరినరీ ప్రోటీన్ అక్యురేటా? ల్యాబ్స్ బట్టి ఉంటాయమ్మా, బోత్ ఆర్, రెండు ఈక్వల్లీ యాక్యురేట్ ఉంటాయి. అవి యూరిన్ ప్రోటీన్ క్రియాటిన్ రేషియో అంటాము. 24 hours యూరిన్ మనం పట్టలేకపోతే సింగిల్ శాంపుల్ మీద ప్రోటీన్ ఎంత ఉంది, క్రియాటిన్ ఎంత ఉంది, దాని మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ ఉంటుంది. రెండు జనరల్గా ఈక్వల్గానే రావాలి. మీరు చెప్పడం బట్టి రెండు కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇంకొకసారి చెక్ చేయవలసి వస్తుంది. ప్లస్ ఆవిడది లక్షణాలు ఏమేమి ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళ వాపులు ఉన్నాయా, తను షుగర్ ఉందా, తనకి క్రియాటిన్ ఏమైనా పెరిగిందా, లేకపోతే కొన్ని మందులు తీసుకోవచ్చు, కొన్ని బీపీ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల వాటిలో కూడా కాళ్ళ వాపులు రావచ్చు. సో ఇవన్నీ చెక్ చేసుకుంటాయి, ఒకే ఫ్యాక్టర్ ఏమి ఉండదు దీంట్లోని. అండ్ ప్రోటీన్స్ పోతున్నాయి అంటే మాత్రం అప్పుడు కిడ్నీ బయాప్సీ చేయవలసి వస్తుంది, చూడడానికి ఏం ప్రాబ్లం ఉంది, ఎట్లా దానికి మనం ట్రీట్మెంట్ చేసుకోవాలని. ఓకే, ఎస్. అండ్ డాక్టర్, అసలు కిడ్నీస్ ఫెయిల్ అయిన తర్వాత ఇంతమంది కాల్ చేస్తున్నారు ఫెయిల్ అయ్యాయి అని చెప్పి. అసలు కిడ్నీస్ ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏంటి డాక్టర్? మన కిడ్నీస్ చాలా ఇంపార్టెంట్ ఆర్గన్స్ చెప్పాను ఇందాక. మన బాడీలో 5 లీటర్ల రక్తం ఉంటుంది. ఓకే. అండ్ ప్రతి ఈ 5 లీటర్ రక్తం ఒక రోజంతా కలిపి మన కిడ్నీకి వెళ్ళి 180 లీటర్ల రక్తం ఫిల్టరేషన్ అవుతుంది మన కిడ్నీస్లోకి. అండ్ మళ్ళీ ఫిల్టరేషన్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కలిపి ఇంత 180 లీటర్ల ఫిల్టరేషన్ అయినా కూడా మనం పోసేది 2 liters యూరిన్ పర్ డే యావరేజ్గా 2.5 liters పోస్తాం. అంటే అంత క్లీనింగ్ అయ్యి అంత ఎఫిషియెంట్ ఆర్గన్ అది. సో దానికి ఏమైనా ప్రాబ్లం వస్తే అన్నీ గందరగోళం అయిపోతాయి. సో చిన్న ఫిల్టర్స్ ఉంటాయి ఈచ్ కిడ్నీ, ప్రతి కిడ్నీలో 10 లక్షల 1 million చిన్న ఫిల్టర్స్ ఉంటాయి, వీటిని నెఫ్రాన్స్ అంటాం. ఆ చిన్న మన వెంట్రుక అంత ఉంటాయి, దాని లోపల బ్లడ్ ఫిల్టరేషన్ అవుతూ ఉంటుంది. సో ఈ బ్లడ్ ఫిల్టరేషన్ అయిన మన వెంట్రుక అంత దానిలోని కొంచెం బీపీ మరీ ఎక్కువైపోయినా, లేకపోతే షుగర్ వల్ల అలా డ్యామేజ్ అవునా, లేకపోతే యాంటీబాడీస్ మన బాడీని యాంటీబాడీస్ కిడ్నీని అటాక్ చేసినా కూడా, లేకపోతే వంశపారంపర్యంగా కొన్ని వ్యాధులు ఉన్నా, పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడినా, లేకపోతే రికరెంట్గా స్టోన్స్ మళ్ళీ ఫార్మ్ అయినా, లేదా కిడ్నీస్ దేనివల్ల బ్లాక్ అయిపోయినా, కొన్ని క్యాన్సర్స్ వల్ల, లైక్ లేడీస్లో యూట్రైన్ క్యాన్సర్ వల్ల, సర్వైకల్ క్యాన్సర్ వల్ల యూరిన్ ట్యూబ్స్ బ్లాక్ అయిపోవచ్చు. వీటన్నిటి వల్ల చాలా కారణాల వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవ్వచ్చు. అండ్ డ్యామేజ్ అవుతుంటే ఒక్కొక్క ఫిల్టర్లా డ్యామేజ్ అవుతూ పోతూ ఉంటాయి. సో ఒక రేంజ్ అయిన తర్వాత ఒక 50% కంటే ఎక్కువ ఫిల్టర్ డ్యామేజ్ అయిపోతే అప్పుడు మన క్రియాటిన్ మెల్లిగా పెరగడం స్టార్ట్ అవుతుంది. క్రియాటిన్ బ్లడ్ టెస్ట్ అనమాట. మనకి జ్వరం వస్తే థర్మోమీటర్ చెక్ చేసినట్టు కిడ్నీ ఎంత పనిచేస్తుందో క్రియాటిన్ అన్న చిన్న బ్లడ్ టెస్ట్ మనకు చెప్తుంది మనకి. సో అది పెరుగుతూ పోతుంటే కిడ్నీస్ తక్కువ పనిచేస్తున్నాయి అని అర్థం అన్నమాట. సో మన దేశంలోని మెయిన్ కాజెస్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్ ఆల్మోస్ట్ 30 to 40% షుగర్ వల్ల, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ వల్ల, ఆర్ డయాబెటీస్ చాలా సంవత్సరాల నుంచి ఉన్నా కూడా. దీని తర్వాత బ్లడ్ ప్రెషర్, అండ్ దాని తర్వాత కొన్ని యాంటీబాడీ డిజీజెస్, ఒకటి IgA నెఫ్రోపతి అని ఒకటి ఉంది, వెరీ కామన్ మన దేశంలోని. ఇది తప్పిస్తే కొన్ని ఇందాక చెప్పినట్టు ఈ ప్రోటీన్స్ పోయే వ్యాధులు కొన్ని ఉన్నాయి, FSGS ఇలాంటివన్నీ. ఇది కాకుండా పెయిన్ కిల్లర్ యూసేజ్ కానీ, కొన్ని వేరే వ్యాధుల వల్ల కిడ్నీ డ్యామేజ్ అవ్వడం కానీ, వంశపారంపర్యం వ్యాధులు కానీ, సిస్టులు ఫార్మ్ అవుతాయి కిడ్నీలో, చిన్న బుడగలు, దాన్ని సిస్టిక్ కిడ్నీ డిజీజ్ అంటాం. వీటన్నిటి వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవ్వచ్చు. ఓకే, ఇంకొక కాల్ ఉన్నారు డాక్టర్ జ్యోతి గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి జ్యోతి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో అమ్మా, చెప్పండి. సార్, మా హస్బెండ్ కి డయాలసిస్ అవుతుంది సార్, వీక్లీ 3 times. అయితే 1 year అవుతుంది సార్. ఓకే అమ్మా. ఇప్పుడు ఆయనకి ఫస్ట్ స్టార్టింగ్ క్రియాటిన్ 9 ఉండే సార్. ఇప్పుడు డయాలసిస్ చేపిస్తున్నప్పటి నుండి 5కి వచ్చింది, 4కి వచ్చింది, 3కి కూడా వచ్చింది సార్. ఓకే అమ్మా.
అంటే ఏమన్నా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా సార్? కిడ్నీస్ క్యూర్ అవుతాయి లేదు అన్నది క్రియాటిన్ మీద ఒకటే డిపెండ్ అవుతుంది. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్నోసిస్ పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూరా కాదా అని చూసుకోవాలి. మనం కిడ్నీస్ పర్మనెంట్గా ఫెయిల్ అవుతే అది వాపస్ రావు. మన అవయవాలు ఏదైనా కూడా లేదా మనిషి పర్మనెంట్గా పోయినా కూడా వాపస్ రావడానికి మందులు ఏం లేవు మనకి. అండ్ కిడ్నీస్ ఇంప్రూవ్ అవుతాయి లేదా అన్నది అల్ట్రాసౌండ్లో కిడ్నీస్ చిన్నవైపోయినాయా లేకపోతే బయాప్సీలోని పర్మనెంట్ డ్యామేజ్ కనిపించిందా, చాలా ఉన్నాయి. మేము చూడడానికి క్లినికల్గా మేము చూస్తాం. ఇది ఒకసారి పర్మనెంట్గా డ్యామేజ్ అవుతే వాపస్ రావడం అనేది ఎక్స్ట్రీమ్లీ రేర్, వెరీ రేర్. కొన్ని మిరాకిల్స్ అవ్వచ్చు. ఆవిడ ప్రశ్నకి మెయిన్గా అడిగింది ప్రశ్న క్రియాటిన్ తగ్గుతోంది అని. అది ఒక భ్రమ. క్రియాటిన్ చాలా ఇంపార్టెంట్ డయాలసిస్ స్టార్ట్ అయ్యే వరకు మాత్రమే. డయాలసిస్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలో దానికోసం చూస్తాం. ఇప్పుడు మీది నాది క్రియాటిన్ 0.8 1.0 ఉంటుంది అంతే. 1.5 వస్తే 50% పోయినట్టు రెండు కిడ్నీస్ కలిపి. అది చాలామంది తెలియదు. అది 2 క్రియాటిన్ అంటే 30% పనిచేస్తుంది, 70% లేదు. సో యూజువల్గా అరౌండ్ 6 క్రియాటిన్ వచ్చేకి 10 కంటే తగ్గిపోయింది, 90 పని చేయట్లేదు. సో 90 పని చేయకుండా 10 కంటే తగ్గిపోతే అప్పుడు డయాలసిస్ స్టార్ట్ చేయవలసి వస్తుంది. మనం చేసుకొని మన ఫస్ట్ నెఫ్రాలజిస్ట్గా మేమేం ఆలోచిస్తాము, 10% పనిచేస్తుంది, ఓకే, మిగతా 90 ఏమైంది, పర్మనెంట్గా డ్యామేజ్ అయిందా, టెంపరీ డ్యామేజ్ అయిందా. టెంపరీగా డ్యామేజ్ అవుతే కనుక్కొని అది ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూ అంతవరకు డయాలసిస్ చేస్తూ ఉంటాం. సపోర్ట్ గాను కరెంట్ పోయింది, జనరేటర్ పెట్టుకున్నాం, మనం కరెంట్ వచ్చే వరకు నడిపిస్తూ ఉంటాం. కరెంట్ రాగానే జనరేటర్ ఆఫ్ చేసేస్తాం మనం. సో ఇంప్రూవ్ అవుతే తను అడిగినట్టు కిడ్నీ ఇంప్రూవ్ అవుతే హీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ డయాలసిస్. కొంచెం పార్షల్గా ఇంప్రూవ్ అయినా కూడా డయాలసిస్ లేకుండా కొన్ని రోజులు క్రియేట్ మీద నడిపించుకోవచ్చు. పర్మనెంట్గా డ్యామేజ్ అవుతే వాపస్ రావాలి. ఇంకా ఇది మనం మెయిన్గా కనుక్కోవడానికి చూస్తాం మనం. ఎస్ వీ హ్యావ్ వన్ మోర్ కాలర్. డాక్టర్ నాగరాజు గారు మంగళగిరి నుంచి. నమస్తే అండి నాగరాజు గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. ఎస్ మాట్లాడండి. డాక్టర్ నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. సార్ నాకు కిడ్నీలో ప్రాబ్లం సార్. కూర్చున్నా నుంచున్నా, నేను క్రికెట్ ఆడతాను, నా ఏజ్ 31. ఓకే చెప్పండి. బాగా కూర్చున్నప్పుడు లేచినప్పుడు కిడ్నీలో బాగా ఇదిగా అనిపిస్తుంది, కొద్దిగా పోట్లాగా పడుతుంది. ఎంతవరకు ఎప్పుడు చూపించుకోలేదు సార్ నేను. కిడ్నీ స్పెషలిస్ట్గా మేము, థ్యాంక్స్ నాగరాజు గారు, కిడ్నీ స్పెషలిస్ట్గా మేము చాలా పేషెంట్ చూస్తుంటాం. ఇట్లాగా నడు నొప్పి కిడ్నీ నొప్పి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. జనరల్గాను యంగ్ పర్సన్, ఇస్ వెరీ యంగ్ మ్యాన్, క్రికెట్ ఆడుతున్నారు ఆయన. సో నడు నొప్పి అంటే మజిల్ పెయిన్ ఆర్ బ్యాక్ బోన్ రిలేటెడ్ పెయిన్ ఉంటుంది. ఇంప్రాపర్ పాస్చర్ వల్ల కూర్చొని ఫోన్ చూసుకుంటూ, లేదా వంగి కూర్చొని టీవీ చూస్తూను, లేదా ఎప్పుడు చూసినా కూర్చొని ఉండడం, వీటి వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. జనరల్గా కిడ్నీ వల్ల నొప్పి రావడం అన్నది ఎప్పుడూ ఉండదు, వెరీ రేర్. అది ఏదో కిడ్నీలో స్టోన్ ఉన్నా కూడా నొప్పి రాదు. ఆ కిడ్నీ స్టోన్ దొర్లుకుంటూ ఆ యూరిన్ ట్యూబ్ని బ్లాక్ చేస్తేనే నొప్పి వస్తుంది. సో మా దగ్గర 100 మంది కిడ్నీ నొప్పి వస్తుందని చెప్తే వాళ్ళు ఒక 7-8 మందికి స్టోన్ వల్ల ఉంటుంది, మిగతా వాళ్ళకి ఏముంటుంది, నార్మల్ ఉంటాయి. వాళ్ళకి వెన్నుపూస వల్ల దీనివల్ల ఉంటుంది. సో నాగరాజు గారు, మీరు కిడ్నీకి ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకోండి ఫస్ట్. అది నార్మల్ ఉంటే నడుము మీద కాన్సన్ట్రేట్ చేసుకోండి అంతే. ఓకే. అండ్ ఇంకో కాలర్ డాక్టర్ వరప్రసాద్ గారు. నమస్తే అండి వరప్రసాద్ గారు, డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. హలో నమస్తే అండి. నమస్తే సార్. డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే సార్ నాకు వైజాగ్లో వచ్చి ఒక 4 years బ్యాక్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది సార్. రైట్ సార్ ప్రజెంట్ ఆపరేషన్ అయిన తర్వాత కూడా నాకు క్రియేటిన్ వచ్చి 1.3 1.4 సార్. హలో సార్. చెప్పండి వింటున్నా సార్. అది 1.4 రెగ్యులర్ కంటిన్యూ అవుతుంది సార్. రైట్. అప్ అండ్ డౌన్స్ ఏమీ లేవు, టాక్రోట్ లెవెల్స్ అన్ని కూడా బాగున్నాయి, రన్నింగ్ బాగుంది సార్. ఫర్దర్గా నేను ఇంకా ఎలాంటి ఫ్యూచర్గా ఫుడ్స్ కానీ లేకపోతే ఇంకా ఎలాగా రన్ చేయాలి నా లైఫ్ని. థ్యాంక్ యూ అండి. ఎడ్యుకేటెడ్ పేషెంట్ అంటే ఈయన, ఆయనకు అన్నీ తెలుసు టాక్రిల్మస్ లెవెల్స్ అంటే ఏంటని. సార్ మీది 2 కిడ్నీలు ఉన్న వాళ్ళకే క్రియాటిన్ 1.2 ఉంటే సంతోషపడతాం మేము. మీకు ఒక సింగిల్ కిడ్నీతో 1.3 ఉన్నారు, సంతోషపడాలి, దానిలో డౌట్ లేదు. 4 ఏళ్ల నుంచి 1.3 ఉంటే యూఆర్ వెరీ లక్కీ పర్సన్, డోంట్ వరీ అబౌట్ ఇట్. 0.8 ఉండాలని అవసరం లేదు. సో దీనిలో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎవరు ఇచ్చారు కిడ్నీ, సపోజ్ ఇంక మీకు కొంచెం వయసు అయిన తల్లిగారు ఇచ్చుంటే లేడీస్ కిడ్నీస్ చిన్నగా ఉంటాయి మగవాళ్ళకంట నార్మల్గాను. అట్ ద సేమ్ ఏజ్ లేడీస్ కిడ్నీ ఫంక్షన్ 25 to 30% తక్కువ ఉంటుంది సేమ్ ఏజ్ ఉన్న మగవాడికంట. నేను జోక్ చేస్తుంటా, భగవంతుడు మీకు కిడ్నీలు తక్కువ ఇచ్చి బ్రెయిన్స్ ఎక్కువ ఇచ్చాడని. ఓకే. సో సపోజింగ్ ఆయన వాళ్ళ మిస్సెస్ దగ్గర మదర్ దగ్గర తీసుకొని ఉంటే ఆయన క్రియాటిన్ ఎప్పుడు 0.8కి రాదు. అదే ద రివర్స్, ఒక యంగ్ గర్ల్ ఏమని ఒక గట్టిగా పెద్ద కిడ్నీ ఉన్న మగ మనిషి ఇస్తే కిడ్నీ వాళ్ళ క్రియాటిన్ 0.6కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి అవసరం కంటే పెద్ద కిడ్నీ అది. సో జస్ట్ డిపెండ్స్ ఆన్ సైజ్ మిస్ మ్యాచ్ ఒకటి. నెంబర్ 2, ఆ మెడిసిన్స్ తీసుకుంటున్నారు కదా, మెడిసిన్స్ కరెక్ట్గా తీసుకుంటూ వెళ్తూ ఉంటే రిజెక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బికాజ్ బయట నుంచి మనం మిస్సెసో తల్లో తండ్రి ఎవరి నుంచైనా కిడ్నీ తీసుకున్నా కూడా మన బాడీ ఒప్పుకోదు, దాని యాంటీబాడీస్ ఉంటాయి. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే జస్ట్ ఆపరేషన్ కాదు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే జీవితాంతం
రిజెక్షన్ అవ్వకుండా కాపాడుకోవడానికి పేరే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. దానిలో సర్జరీ వెరీ ఇంపార్టెంట్, 5% to 10% అంటాం, మిగతా 90% లైఫ్ లాంగ్ అవ్వకుండా చూసుకోవడమే. సో ఒకసారి ఈ మెడిసిన్స్ వల్ల కూడా క్రియాటిన్ కొంచెం పెరగవచ్చు, లేదా కిడ్నీ సరిపోకపోవచ్చు ఇందాక నేను చెప్పినట్టు ఆయన బాడీకి, బట్ 1.3 ఇస్ పర్ఫెక్ట్లీ ఫైన్ ఆయనకి. లేదా ఓవర్ టైం కూడా కిడ్నీ మెల్లిగా డ్యామేజ్ అవుతూ ఉండొచ్చు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో బికాస్ ఆఫ్ మెనీ ఫ్యాక్టర్స్, షుగర్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, అవన్నీ వెళ్ళిపోవు కదా, ఉంటాయి కదా ఇంకాను. సో దీనివల్ల ఉంటాయి. కానీ ఓవరాల్ ఆయన అడిగిన ప్రశ్నకి 1.3 ఇస్ పర్ఫెక్ట్లీ ఫైన్. వేరే ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి, యూరిన్లో ప్రోటీన్స్ పోవడం ఏమైనా లేకుండా ఉంటే హీ సేఫ్. ఓకే. అండ్ డాక్టర్, ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఏ పేషెంట్కైనా ఒకటేలా ఉంటుందా, లేదంటే అందులో ఏమైనా టైప్స్ ఉంటాయా డాక్టర్? చాలా రకాలు ఉన్నాయమ్మా, పెళ్లి సంబంధాలు లాగా ఇవి, అన్ని పెళ్లి కూడా ఒకటే కాదు కదా. అట్లాగా. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇందాక నేను చెప్పినట్టు నాట్ ఓన్లీ రిలేటెడ్ అన్రిలేటెడ్ కాకుండా దిస్ ఇస్ ద లీగల్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇంకొకటి ఏమంటే మనం ఫస్ట్ సేమ్ బ్లడ్ గ్రూప్ తీసుకోవడం. ఓకి ఓ ఇచ్చుకోవచ్చు, ఏకి ఏ ఇవ్వచ్చు, ఏకి ఓ కూడా ఇవ్వచ్చు, ఓ ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అనమాట. ఏబీ అందరిదే తీసుకోవచ్చు, ఏబీ ఎవరికి ఇవ్వలేరు, ఏబీకి తప్పిస్తే. ఇది బ్లడ్ గ్రూప్. ఇప్పుడు బ్లడ్ గ్రూప్ కూడా ఇంపార్టెన్స్ కాదు మనకి, బ్లడ్ గ్రూప్ ఆపోజిట్ ఉన్నా కూడా ట్రాన్స్ప్లాంట్ చేయగలం మనం. ఆల్మోస్ట్ మన దేశం నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 15 years నుంచి నడుస్తుంది ఆపోజిట్ బ్లడ్ గ్రూప్ ట్రాన్స్ప్లాంట్. మేము సంవత్సరానికి ఒక 100 ట్రాన్స్ప్లాంట్ చేస్తాం మా మెడికవర్ హాస్పిటల్లో. దానిలో ఆల్మోస్ట్ ఒక 15 ఆపోజిట్ బ్లడ్ గ్రూప్ ట్రాన్స్ప్లాంట్సే ఉంటాయి మాకు. ఇది ఒకటి ఆపోజిట్ బ్లడ్ గ్రూప్ ట్రాన్స్ప్లాంట్. నెంబర్ 2 ఏమని స్వాప్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, కుండ మార్పులు అంటాం దీన్ని. ఒక ఫ్యామిలీలో ఏ ఉన్నారు, ఇచ్చేవాళ్ళు బి, ఇంకో ఫ్యామిలీలో బి ఉన్నారు, ఇచ్చేవాళ్ళు ఏ, అప్పుడు మార్పించుకుంటాం అన్నమాట. ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటాం దీన్ని. మన కొత్త యాక్ట్ వచ్చింది మన తెలంగాణలోని, అంటే నేషనల్ యాక్ట్ తెలంగాణ తీసుకున్నారు, నేషనల్ యాక్ట్లో స్వాప్ ట్రాన్స్ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. సో ఇది కూడా చేసుకోవచ్చు, దానికి కమిటీకి వెళ్ళి పర్మిషన్ తీసుకొని చేసుకుంటాం మనం. ఇది రెండోది. దెన్ యూ హ్యావ్ అదర్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్, యాక్సిడెంట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చెప్పాను ఇందాక నేను, కెడవర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. సో ఇలాగ రకరకాల ట్రాన్స్ప్లాంటేషన్స్ ఉన్నాయి మనకి. ఓకే. వీ హ్యావ్ అ కాలర్, డాక్టర్ కళ్యాణి గారు. నమస్తే అండి కళ్యాణి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే అమ్మా. సార్ నాది ఏజ్ 35 సార్. మా పాపకి డెలివరీ అయినప్పుడు నాకు బీపీ ఉందని తెలిసింది సార్. తర్వాత 1 year ఆఫ్టర్ కిడ్నీ ప్రాబ్లం ఉందని తెలిసింది సార్. ఇప్పుడు తీరా టెస్ట్ చేపిస్తే బోత్ కిడ్నీస్ మామూలుగా డ్యామేజ్ అయినాయని చెప్పారు సార్. ఎక్కువ పర్సంటేజ్ లేదు, మామూలుగా డ్యామేజ్ అయినది సార్. నాకు 1.5 ఉన్నప్పుడు తెలిసింది సార్, కానీ ఇప్పుడు 1.95 ఉంది సార్. దీన్ని మనం డయాలసిస్ దాకా పోకుండా మనం ఏమైనా చేయగలిగే ఎట్లా సార్? అంటే డ్యామేజ్ అంటే పూర్తిగా అవ్వకుండా అంటే ఎట్లా సార్? దీన్ని మనం ఇప్పుడు కష్ట చేయలేమా సార్? నార్మల్ అవ్వదా సార్ మళ్ళీ? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇందాకలా మనం మాట్లాడినట్టే మళ్ళీను తన క్రియాటిన్ 1.95 అంటే రఫ్లీ 2 ఉందన్నమాట. 2 క్రియాటిన్ అంటే 30% పనిచేస్తున్నాయి కిడ్నీస్ రెండు కలిపి. లేడీ 35 years కాబట్టి 25 to 28% అంటాం. మిగతాది పనిచేయట్లేదు. సో మిగతాది పర్మనెంట్ డ్యామేజ్ ఉంటే అది వాపస్ రాదు. సో ఏ మందులు ఇచ్చినా కూడా అది రాదు. సో ఈ ఉన్న 25-28ని కాపాడుకుంటూ వెళ్తూ ఉండాలి. తను ఎట్లా కాపాడుకుంటూ ఉండాలి? డెఫినెట్లీ తను యంగ్ ఏజ్ కాబట్టి బీపీ కంట్రోల్ చేసుకుంటూ, కొన్ని రకాల మందులు ఉన్నాయి మనకి. కిడ్నీ ఇంప్రూవ్ చేయడానికి లేవు, ఎందుకంటే ఫిల్టర్లు పోయినాయి. ఫిల్టర్లు మళ్ళీ ఉత్పత్తి చేయడానికి ప్రపంచంలో మందులు లేవు. సో ఎవరైనా నేను ఈ మందుతో ఆ మందుతో నేను పోయిన పర్మనెంట్గా డ్యామేజ్ అయిన కిడ్నీని ఇంప్రూవ్ చేయగలంటే అది అబద్ధం, అవుట్ ఆఫ్ క్వశ్చన్. అది వాళ్ళు నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి, అండ్ $1 billion ప్రైజ్ ఇవ్వాలి వాళ్ళకి. అట్లాంటి లేవు, అలాంటి మ్యాజిక్స్ లేవు మన ప్రపంచంలో. ఈ ఉన్న 25 to 28 తను కాపాడుకుంటూ పోతూ ఉండాలి. సో దీనిలో కూడా మళ్ళీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. కారు టైర్ అరిగిపోయింది, 28% రబ్బర్ ఉంది, జాగ్రత్తగా తోలితే ఎక్కువ రోజులు వస్తుంది. సో బరువు పడకుండా మంచి రోడ్ ఎంచుకొని తోలండి, ఎక్కువ రోజులు వస్తుందని. చేసుకునే పద్ధతులు ఏంటంటే బీపీ కంట్రోల్, ఎంత వాటర్ తాగాలి, ఏం డయట్ చేసుకోవాలి, పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేసుకోవడం, ఇవన్నీ ఉంటాయి. అంటే సార్ హౌ లాంగ్ ది కెన్ అంటే ఈ సర్వైవ్ అనొచ్చు, లైక్ ఒక్క కిడ్నీతో అసలు ఎంతకాలం బ్రతకగలుగుతారంటారు? వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇది. తనకి 2 కిడ్నీలు కలిపి 30% పనిచేస్తున్నాయి, రైట్? కానీ బికాస్ షీ హ్యాస్ అ డ్యామేజ్ ఉంది అక్కడ. బట్ అ నార్మల్ పర్సన్, మీలాగా నాలాగా నార్మల్ పర్సన్ ఉంటే మన 2 కిడ్నీస్ కలిపి 100% పనిచేస్తున్నాయి. కానీ ఎనీ టైం 2 కిడ్నీలు తీసుకుంటే 100% పనిచేస్తున్నాయన్నా కూడాను అది జస్ట్ ఒక 30-40% ఆఫ్ 2 కిడ్నీలు కలిపి పనిచేస్తున్నాయి అన్నమాట. అంటే 2 కిడ్నీలు, ఒక కిడ్నీలో సగం కిడ్నీ పనిచేస్తుంది, మిగతా 1.5 కిడ్నీలు పని లేకుండా ఉంటాయి. మళ్ళీ ఇది కొంతసేపు ఇది ఆఫ్ అవుతుంది, ఇంకోటి ఆన్ అవుతుంది, అలా స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్. భగవంతుడు ఎక్కువ ఇచ్చాడు, రిజర్వ్ కెపాసిటీ మనకి ఎక్కువ ఇచ్చాడు. సో ఒక కిడ్నీ బయటకు తీసేసినా కూడా ఈ ఉన్న కిడ్నీ హెల్దీగా ఉంటే లైఫ్ లాంగ్ ఆ కిడ్నీతో బతకొచ్చు, ఏ ప్రాబ్లం లేకుండా. అండ్ దట్ ఈస్ వై ద కాన్సెప్ట్ ఆఫ్ కిడ్నీ డొనేషన్ బై ఎ లివింగ్ పర్సన్ వచ్చింది, రైట్? World War I అదే ఫస్ట్ టైం. World War I చాలా ఇంజరీస్ చూసేవారు, బాంబ్ ఇంజరీస్, గన్ ఫైర్ ఇంజరీస్తో ఒక కిడ్నీ లోపల బ్లాస్ట్ అయిపోవడం. ఆ టైంలో సర్జికల్ టెక్నిక్స్ కూడా వచ్చాయి. సర్జరీ వాజ్ ఆల్రెడీ బీయింగ్ డన్. సో ఆ సర్జరీస్తో ఈ కిడ్నీస్ తీసి బయటపడేవారు, ఆప్షన్ లేదు కదండి. ఇంకో కిడ్నీతో వీళ్ళు
సంవత్సరాల కొద్దీ బతికారు. అప్పుడు బై 60s కాన్సెప్ట్ వచ్చిందన్నమాట, ఎస్ ఒక కిడ్నీ సరిపోతుంది, సో పీపుల్ కెన్ డొనేట్ అ కిడ్నీ అని అక్కడ వచ్చింది. సో ఇఫ్ ఇట్స్ అ హెల్దీ పర్సన్ ఉంటే వాళ్ళు కిడ్నీ డొనేషన్ చేస్తే వాళ్ళు పేషెంట్ కాదు, నార్మల్ లైఫ్ స్టైల్ చేసుకుంటూ లైఫ్ లాంగ్ బతకొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఒక పెద్ద స్టడీలోని కిడ్నీ డోనర్స్ నార్మల్ పాపులేషన్ కంటే వాళ్ళ లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంది బై ఆల్మోస్ట్ 12 to 13 years. ఎందుకు? దే హ్యావ్ బీన్ ఫుల్లీ లుక్డ్ ఎట్, అన్ని చూస్తారు వాళ్ళు, నార్మల్ పీపుల్ వాళ్ళు బీపీ లేదు ఏం లేదు, అన్ని నార్మల్ ఉన్నాయి, వాళ్ళు కిడ్నీ డ్యామేజ్ లేదు. సో న్యాచురలీ నార్మల్ పాపులేషన్ కూడా ఎక్కువ పోతారు, ఇంకా వాళ్ళకి వ్యాధులు లేవు కాబట్టి, రైట్. ప్లస్ వాళ్ళకు ఒక ఎమోషనల్ ఇది ఉంటుందన్నమాట, నా కొడుకు నేను కాపాడుకున్నాను, నాకు భార్య నేను కాపాడుకున్నానని. సో వీటన్నిటితో దే ఆల్వేస్ లివ్ లాంగర్ దెన్ ద జనరల్ పాపులేషన్. కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాంగ్ విత్ ద మెడికల్ చెకింగ్ అప్ అన్ని చేసుకున్నాం కాబట్టి. కరెక్ట్ సార్. వీ హ్యావ్ వన్ మోర్ కాలర్ సార్, సిద్దిపేట నుంచి. నమస్తే అండి, మీ పేరు చెప్పి అలాగే ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. మేడం నా పేరు చారి మేడం. ఓకే చెప్పండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి చారి గారు. మేడం మా మిస్సెస్ కు 42 years మేడం. చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. అయితే ఆమెకు కైలూరియా డిసీజ్ ఉంది మేడం, ఒక 10 years బ్యాక్. ఓకే, కైలూరియా. ఎస్. అయితే అది అప్పుడప్పుడు బంద్ అయితే అది అప్పుడప్పుడు వస్తుంది సార్ కైలు అది. రైట్. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏమైందంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఊకే అవుతుంది, టెస్ట్ చేపిస్తే ప్రోటీన్ అవుతుందని చెప్పారు. రైట్. ఆ ప్రోటీన్ 3.5 ఉంది సార్, అది క్రియాటిన్. అది ఎట్లా సార్ పరిష్కారం, మళ్ళీ ఎట్లా చేయాలి ఇంకా అని. యూరిన్ కూడా నిరుగొస్తుంది బాగా. రైట్. సో ఆయన చెప్పింది కొంచెం వెరీ రేర్ కండిషన్, ఒకటి రెండు కండిషన్స్ చెప్పారు ఆయన. కైలూరియా అంటే మన బాడీలోని లింఫ్ బ్లడ్ వెజల్స్ కాకుండా లింఫ్ అని ఒకటి ఉంటుంది, దట్స్ ఇట్ క్యారీస్ సర్టన్ థింగ్స్, మన ట్రైగ్లిసరైడ్స్ మన ఫ్యాట్స్ అని దానిలో వెళ్తూ ఉంటాయి. సో అది ఒక్కొక్కసారి కిడ్నీ ద్వారా లీక్ అయిపోవచ్చు. ఇట్స్ వెరీ రేర్ కండిషన్, 10,000 మందిలో ఒకరికి ఉంటుంది, చాలా రేర్ ఇది. సో దానికి డయాగ్నోస్ చేయడమే ఒక కష్టము, సెకండ్ దాన్ని ట్రీట్మెంట్ చేయడం కూడా ఒకలాంటి కష్టం, ఎక్కడి నుంచి లీక్ అవుతుందో కూడా కనుక్కోవడం కష్టం. కానీ దాంతోపాటు ఆయన చెప్పేది యూరిన్లో ప్రోటీన్స్ కూడా పోతున్నాయని చెప్తున్నారు. సో యూరిన్లో ప్రోటీన్స్ పోతున్నాయంటే మాత్రం ఖచ్చితంగా కిడ్నీ బయాప్సీ చేసుకొని తెలుసుకోవాలి. చాలాసార్లు యూరిన్లో ప్రోటీన్స్ పోవడం కూడా కైలూరియాని మిస్ డయాగ్నోస్ అవ్వచ్చు, ఎందుకంటే రెండు తెల్లగానే కనిపిస్తాయి కాబట్టి, రెండిలో పాల్లా పోతున్నట్టు కనిపిస్తూ ఉంటాయి. సో ఇట్ మే బి ద సేమ్ కండిషన్, యూరిన్ ప్రోటీన్స్ పోతున్నాయి అనుకుంటున్నాను నేను, కానీ వాళ్ళ నెఫ్రాలజిస్ట్గా లేకపోతే వచ్చిన నేను కూడా చెప్తాను కావాలంటే వీ కెన్ సీ అండ్ టెల్, మోస్ట్లీ బయాప్సీ అవసరం పడుతుంది. ఓకే, ఎస్. ఇంకొక కాల్ ఉన్నారు డాక్టర్. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసేయండి, డాక్టర్ గారికి సమస్య చెప్పండి. హలో, ఎస్, సమస్య ఏంటో చెప్పండి. ఓకే ఓకే, సో కాల్ కట్ అయింది డాక్టర్. నిజంగా ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారంటే మీరు, నిజంగా అంటే చాలామంది ఇంతమంది ఇంకా బాధపడుతున్నారు. ఒక క్వశ్చన్ మార్కే కదా డాక్టర్, నిజంగా సరైన అవేర్నెస్ లేకపోతే. సో మీరేం చెప్తారు డాక్టర్, ఇంతమంది పేషెంట్స్? నేను మీకు ఇంతమంది అంటున్నారు కదా, మీకు స్టాటిస్టిక్స్ ఇస్తాను నేను. ఆల్మోస్ట్ ఒక 30-40 years బ్యాక్ అమెరికాలో పెద్ద స్టడీ చేశారు, ఎన్హాన్స్ స్టడీ అని చెప్పేసి. వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే ప్రతి 9 మందిలో ఒకళ్ళ కిడ్నీ వ్యాధి ఉంటుంది. ఓకే, అండ్ ఇండియాలో కూడా సేమ్ చూస్తున్నాం మనం. అంటే 10 మంది మనం ఒక రూమ్లో ఉంటే అడల్ట్స్లోని ఒకళ్ళ కిడ్నీ వ్యాధి ఉంటుంది. అంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఒకే కాదు, కిడ్నీ వ్యాధి ఉంటుంది. క్రియాటిన్ 1.3 ఉండొచ్చు, 2.5 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, డాల్స్ మీద ఉండొచ్చు. సో దిస్ అ వెరీ బిగ్ పాపులేషన్. 10% ఆఫ్ ద పాపులేషన్ ఇస్ ఎఫెక్టెడ్. మన దేశంలోని సంవత్సరానికి లాస్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ 14,000 ట్రాన్స్ప్లాంట్స్ చేయగలిసాం ఇండియా అంతా కలిసి. The number of dialysis done last year across the country is 1.3 crore number of dialysis in 1 year. Patients across the country రఫ్గాను 2.2 lakhs to 3 lakhs పేషెంట్స్ ఉన్నారు, అండ్ ప్రతి ఇయర్ అంతమంది యాడ్ అవుతున్నారని క్యాల్కులేషన్స్. చాలా పెద్ద నెంబర్ ఇది. సో క్యాన్సర్కి రైవల్ అవుతున్న నెంబర్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ వస్తున్నారు మన దేశంలోకి. ప్లస్ మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది, మనం తక్కువ ఉన్నాం దీంట్లోని. ఆఫ్రికన్ కిడ్నీస్ నార్మల్గానే పెద్ద కిడ్నీస్ వాళ్ళవి, వాళ్ళ రేస్ ప్రకారంగాను వాళ్ళకి ఫిల్టర్స్ అని చాలా ఎక్కువ ఉంటాయి, మనకు ఆల్మోస్ట్ 30% ఎక్కువ ఉంటాయి. సెకండ్ తెల్ల మనుషులు, ద కాకేషియన్స్, వెస్టర్నర్స్. వర్స్ట్ మనం ద సౌత్ ఏషియన్స్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియన్స్. వీ స్టార్ట్ విత్ లెసర్ కిడ్నీ ఫంక్షన్ నెంబర్లో ఉంటాం మనం ఈ నెఫ్రాన్స్తోని. సో మనం ఎక్కువ రిస్క్లో ఉంటాం. దానిలోని మన దేశంలో లేడీస్ ఇంకా తక్కువ, మీరు మాకంటే 25% తక్కువ ఉన్నారు నెఫ్రాన్స్లో, న్యూరాన్స్లో కాదు నెఫ్రాన్స్లో. సో వీఆర్ అట్ హై రిస్క్ మనం. ప్లస్ మన దేశం ఇస్ అంటే ఇంకా బై 2025-28 కల్లా ప్రపంచంలో ప్రతి 5 డయాబెటిక్స్ ఉంటే దానిలో ఒకడు ఇండియా నుంచి ఉంటారు. సో డయాబెటీస్ ఎక్స్ప్లోడ్ అయిపోతుంది, బీపీ ఎక్స్ప్లోడ్ అవుతుంది మన దేశంలో. నెంబర్స్ మీరు ఎవరైనా కనుక్కోండి, ప్రతి అంకుల్ అంటే అందరికీ బీపీలు షుగర్లు ఉంటున్నాయి, ముందు లేవు. ఇది చాలా మట్టుకు మన లైఫ్ స్టైల్ వల్ల,
ఎక్కువ తినేస్తున్నాము, ఎక్సర్సైజ్ లేకుండా పోతుంది, నడవట్లేదు, పక్కింటికి వెళ్ళాలన్నా కూడా బైక్లో వెళ్తున్నాం మనం. సో పొలానికి వెళ్ళడం కానీ, పని చేసుకోవడం కానీ, బావిలో నీళ్ళు తోడడం కానీ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఫుడ్ ఫ్రీ అయిపోయింది. పిల్లలకి తిను 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 అని ప్రేమతో ఎక్కువ పెట్టేస్తున్నాం మనం. వాళ్ళు వీడియో గేమ్లు ఆడుతున్నారు, క్రికెట్ ఆడలేదు, గల్లీ క్రికెట్ మనం ఆడినట్టు ఆ టైంలోని. సో ఎక్స్ప్లోర్డ్ అయిపోతుంది. సో రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూను, క్రియాటిన్ టెస్ట్ చేసుకుంటూ, యూరిన్ టెస్ట్ చేసుకుంటూ, షుగర్ చెక్ చేసుకుంటూను, పుట్టిన దగ్గర నుంచి లాస్ట్ వరకు ఉండే వరకు ప్రతి సంవత్సరం ప్రతి మనిషి ఒక బాడీ హెల్త్ చెకప్ చేసుకోవాలి. కిడ్నీనే కాదు, ఏ ప్రాబ్లం ఎక్కడ ఉందా అని. మన కార్ సర్వీస్ చేస్తున్నాడు, ప్రతి సంవత్సరం తీసుకెళ్ళి సర్వీస్ చేసుకుంటూ వస్తుండాలి, చెకప్ చేసుకోవాలి ఏం ప్రాబ్లం ఉందని. లేకపోతే మనకు తెలియదు. 80 to 90% ఆఫ్ పేషెంట్స్ మా దగ్గరకు వచ్చేవాళ్ళు కిడ్నీ ఫెయిల్యూర్తోని మాకు ఏమీ తెలీదు, మాకు ఒక్క సిమ్టమ్ కూడా లేదు, ఒక కాళ్ళ వాపు లేదు, ఏమీ లేదు, చెక్ చేసుకుంటే లేదా మొన్న ఏదో కొంచెం తల తిరిగింది లేదా చిన్న ఆయాసం వచ్చింది చెక్ చేస్తే నా 2 కిడ్నీస్ కంప్లీట్ ఫెయిల్ అంటున్నారు. యూరిన్ కూడా పోస్తున్నాను నేను, ఎట్లా చెప్తారు సార్ ఇది, ఎట్లా షాక్ ఇది, నాకు ఎందుకు తెలియలేదని. కానీ దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. ఎనీ సిమ్టమ్ మన బాడీలో రావాలంటే మెజారిటీ ఆఫ్ ద ఆర్గన్స్లోని అవి ఆల్మోస్ట్ 85 to 90% ఫెయిల్ అవుతాయి కానీ, డ్యామేజ్ అవుతాయి కానీ సిమ్టమ్స్ రావు. అండ్ సిమ్టమ్స్ వచ్చిన తర్వాత నేను చెక్ చేసుకుంటాను, నాకేం ప్రాబ్లం లేదు కదా, నేను తర్వాత చూసుకుంటానంటే మాత్రం తెలుసుకునేసేకే ఆల్మోస్ట్ 80-90% డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. అందుకే రెగ్యులర్ చెకప్ చేసుకుంటే కానీ ఈ ఎపిడమిక్స్ని మనం ప్రివెంట్ చేయలేము. ఎస్ సార్, నేను కూడా రెగ్యులర్ చెకప్కి వెళ్తాను సార్. సీరియస్లీ చాలామంది వ్యూవర్స్కి కూడా అది ప్రామిస్ తెలియాలి. చేయాలి. ప్రామిస్ సార్, ఐ ప్రామిస్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు, చాలా యూస్ఫుల్. డెఫినెట్గా చేంజ్ అయితే వస్తుందని నేను నమ్ముతున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.